వర్షాకాలం వచ్చేసిందే. ఈ సీజన్లో జబ్బులు బాగా పెరుగుతాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు అధికమవుతాయి. అయితే ఈ సీజన్లో పారాసిటమాల్ టాబ్లెట్లకు మంచి గిరాకీ ఉంటుంది. మనకు ఏ చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి లాంటిది ఉన్నప్పుడు వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్లు ఒకటి వేసుకుంటాం. ఒంట్లో వేడి పెరిగినప్పుడు, తలనొప్పి, పంటి నొప్పి, బెనుకులు, జలుబు, ఫ్లూ లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటి నుంచి సత్వర ఉపశమనం కోసం ఏకైక పరిష్కారంగా పారాసిటమాల్నే ఎంచుకుంటాం. ఈ ఒక్క ఔషధం అనేక రకాల సమస్యలను అదుపు చేస్తుంది. పారాసిటమాల్ను ఎసిటమైనోఫిన్ అని కూడా పిలుస్తారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దీని వినియోగం మరింత పెరిగింది. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పారాసిటమాల్ వాడకంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం అయ్యే ముప్పు 24%, పేగుల్లో రక్తస్రావం అయ్యే ముప్పు 36% పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే కిడ్నీ జబ్బు 19%, గుండె వైఫల్యం 9%, అధిక రక్తపోటు 7% వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్లు స్పష్టమయ్యింది. పారాసిటమాల్ నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో కీళ్ల నొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడటంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. అందుకే ప్రతి చిన్న కారణాలకు ఇలా టాబ్లెట్లపై ఆధారపడకుండా నేచురల్ రెమెడీస్ను ఎంపిక చేసుకోండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగితే జలుబు, దగ్గు, స్వల్ప జ్వరం వంటి వాటికి ఏదో ఒక చిట్కా చెబుతారు.